2-3 ఆలోచనలు కలిగి ఉంటాం. అలా రాకోకుండా కొత్తగా వచ్చిందనుకోండి జవాబు, అసలు మనకి ఏం అర్థం కాదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా స్పష్టంగా అక్కడ 7వ వచనంలో తల ఎత్తి చూసి వారిని, మీలో ఎవరైనా తప్పు చేయని వారి ఉంటే ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. అప్పుడు ఎమ్మటే వాళ్ళు ఏమయ్యారు, మరలా వంగి యేసుప్రభు గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఒక్క మాట చెప్పారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అంటే ఎమ్మటే మరలా వారు మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారంట? బయటికి వెళ్ళిపోయారంట. అప్పుడు దాకా మోషే ప్రవక్త గారు చెప్పినట్టు ఈ వ్యభిచారం చేస్తుంది, రాళ్లతో చంపేయాలి, కొట్టి చంపేయాలని ఎన్నో క్వశ్చన్లు యేసుప్రభు వారికే శోధిస్తూ ప్రశ్నిస్తూ ఆయన్ని తప్పు పట్టాలని చూసిన వారు యేసుప్రభు గారి క్వశ్చన్కి అక్కడ ఎమ్మటే వాళ్ళకి ఇంకో క్వశ్చన్ వేసేపాటికి వాళ్ళకి అర్థం కాల. ప్రభువు గారి నుంచి వచ్చే సమాధానాలు ఇలాగే ఉంటాయండి. యేసుప్రభు గారు ఎంత గొప్పగా చెప్పగలరంటే, ఆయనే మార్గం సత్యం జీవం అని ఎందుకని ఉన్నారంటే, ఇప్పుడు ఎన్నో చూస్తూ వస్తున్నాం. అసలు ఎన్నో రకాలుగా కూడా ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగా ఆ దైవ సేవకుడికి జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాం. అయితే కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఎక్కడ ఏ విషయంగా కూడా దేవుడు చెప్పిన మాట చొప్పున ఆయన ఏమని చెప్పి ఉన్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనం ప్రకారం జాగ్రత్తగా ఉండవలెనని చెప్పాడు. ముందే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మిమ్మల్ని నేను పాము వలె వివేకంగా, పావురు వలె నిష్కలటంగా జీవించమన్నాడు. ఎందుకని? మిమ్మల్ని నేను తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను, మనుషుల మధ్య జాగ్రత్త పడుడి అన్నాడు. ఎందుకు? మనుషుల్లో తోడేలు వంటి వారి స్వభావం కలిగి ఉన్నారు కాబట్టే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినట్లు మీరు గనక విన్నట్లయితే పాము వల్లే వివేకంగా, పావురు వల్లే నిష్కలటంగా, అంటే మీరు ఎవరిని అక్కడ బాధపరచాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఇప్పటికప్పుడే పాము ఎలా తప్పించుకుంటుంది అలా తప్పించుకోమని చెప్తున్నాడు. ఎందుకు? 12 మంది శిష్యులను కూడా పిలిచి 10వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా చెప్పాడండి. ఏమని? 5వ వచనంలో 10వ అధ్యాయం మత్తయి సువార్త, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొకడి అని చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్పారు? స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొకడి. ఎవరు? యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయన కూడా అన్ని జనులకి ఎక్కడ కించపరచలేదు, అవమానపరిచే మాటలు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఒక్క వచనంలో అన్ని జనుల గురించి ఒక్క మాట అన్నా కించపరిచినట్టు కానీ, వాళ్ళని తగ్గించి మాట్లాడినట్టు కానీ ఉంటుందా? దూషించినట్లు కానీ ఎక్కడా లేదు. అన్ని జనుల్ని ఆయన ఏం చెప్పారు? రోగుల నిమిత్తం వచ్చాను, పాపుల నిమిత్తం వచ్చాను తప్ప నేనేమీ నీతిమంతుల నిమిత్తం రాలేదని ఉన్నారు. ఎందుకని ఆ మాట అన్నారు? దేవుడు ఎవరిని దూషించాలని లేదు, ఎవరిని అక్కడ కించపరచాల్సిన అవసరం లేదు. అందుకే మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అన్నారు. ఆ మాటకు అర్థం ఏంటంటే, అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి అంటే ఆయన కూడా పాత నిబంధన నుంచి ఆది మధ్య అల్ఫా మగ దేవుడు ఆయనకు తెలీదా? ఆయన ఎలా చెప్పాలో తెలీదా? ఆయనే ఎంతో ఓర్పుతో సహనంతో ఎంతో సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ దెయ్యాలను వెళ్ళకొడుతూ చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఇవన్నీ కూడా ఎలా చేయగలిగారు? ఆయనకి తెలియక ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలాగా చేయటానికి దేవుడే స్వయంగా అక్కడ అన్ని జనులు దారిలోనికి వెళ్ళకడి అన్నారు. మనం కూడా సువార్త చెప్తున్నాము అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నాము. ఎవరికి పిలుపు తగ్గట్టు వాళ్ళు దేవుడి ప్రకారంగా ఆయన పిలుపుకు లోబడి ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు స్వయంగా చెప్పాడండి. ఎందుకంటే మీరు అన్ని జనులకి వెళ్ళకుడి అంటే యేసు ప్రభు వారి మాటకి వాక్యానికి మనం లోబడి జీవిస్తే ఎంత బాగుంటుందంటే, తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతారు? హెచ్చించబడతారు. తను తాను హెచ్చించుకున్నంత కాలం తగ్గించబడతారు. అందుకే ఎప్పుడూ కూడా మనకు ఆయన ఏమై ఉన్నాడు? సువార్త ప్రకటిస్తున్నారు, స్వస్థత విడుదల చేస్తున్నారు. 12 మంది శిష్యులు కూడా మీరు కూడా ఆ ప్రకారమే జీవించమని చెప్పి ఉన్నారు. ఎందుకు? ఆయనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో స్పష్టంగా ఉంటుంది. మీరు బోధకులుగా అదేవిధంగా అనుకోవద్దు. మీరే అంటే తండ్రి ఒక్కడే, నేనే తండ్రిని, నేనే గురువునని చెప్పి ఉన్నాడు. ఆయన ఒక్కడే తండ్రి, ఆయన ఒక్కడే గురువు. ఎవరు తండ్రి కాదు, ఎవరు
ఎవరు గురువు కాదు. ప్రతి ఒక్కరు కూడా బోధకులు అయినంత మాత్రాన మనం సేవ చేస్తున్నామంటే దేవుడి గురించి చెబుతూ వివరిస్తూ ఆయనే మార్గం సత్యం జీవన యోహాను సువార్త 14:6 ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు అన్ని జనుల జోలికి వెళ్ళుకుడని ఏ రకంగా చెప్పి ఉన్నారు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడుకోకుండా, దూషించుకోకుండా తండ్రి రాజ్యము, ఎందుకు అంటే ఆయన మధ్యలో కూడా దేవుడి మాటలు, తండ్రి మాటలు చెబుతూ ఆయన ఎందుకు వచ్చాడో తండ్రి ఆజ్ఞను మీరకుండా ఆయన మాటకి లోబడి ఎక్కడ కూడా సొంతంగా కూడా ఎక్కడ ఆయన పరిచర్య కానీ సువార్త కానీ ప్రకటించడం చేయలేదు. దేవుడు మాటకు లోబడి తండ్రిని అడిగి లాజరు గారిని స్వస్థపరిచి ఆయన లాజరు బయటికి రా అని అప్పుడు కూడా తండ్రిని అడిగి తల ఎత్తి దేవుడిని అడిగినప్పుడే అక్కడ కార్యం జరిగిందండి. మనం కూడా ఎన్ని విషయాలుగా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మాటకు లోబడి ఏ రకంగా మాట్లాడుతున్నాం, ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో కూడా మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అనంటే ఆయన మధ్యలో కూడా చెబుతూ ఇది శాశ్వతం జీవితం కాదు, శాశ్వతం రాజ్యం కాదు, పరలోక రాజ్యం శాశ్వత రాజ్యము, నేను త్వరలో మిమ్మల్ని కొనుపోబడుతున్నాను అని తండ్రి నిమిత్తం నేను వచ్చి ఉన్నాను, నా నిమిత్తం నేను ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నాను, నడుచుకుంటున్నాను. 100% దేవుడు, 100% మానవుడు అండి. ఆయన చేయాలనుకుంటే ఏదన్నా చేయగలడు, ఎలాగన్నా చేయగలడు. కానీ 100% మానవుడిగా వచ్చినప్పుడు ఏ రకంగా తను సువార్త ప్రకటించారో, స్వస్థతలు చేశారో, విడుదలనిచ్చారో అన్నీ చూసి ఉన్నాం. బైబిల్ లేఖనంలో కూడా ఎక్కడ మతం అనేది లేదు. మతం అనేది మనిషి పెట్టుకున్నదండి, అంతేగాని మనిషి అంటే మనుషులు చేసుకున్నది మతం, అంతేగాని మతమే మనుషుల్ని చేయలే. ఆ మతం అనేది మనుషుల్ని చంపటం ఎంతవరకు న్యాయం? అదేవిధంగా మతం అనేది ఎప్పటికప్పుడు కూడా మనుషులు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప ఎక్కడికక్కడ మనుషులకు విలువిస్తున్నారా? మనిషి మనోభావాలు అంటే వాళ్ళ హృదయాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి విషయాలుగా ఎవరి పరంగా వాళ్ళు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు సజీవ దేవుడు. అక్కడ కూడా ఆయన కొన్ని విషయాలుగా ప్రశ్న వేసి ఉన్నారు. మత్తయి సువార్త 16:16లో నువ్వేమనుకుంటున్నావు అని శిష్యుడిని అడిగినప్పుడు, నువ్వు సజీవుని దేవుడు కుమారుడు అయ్యా, క్రీస్తు అని చెప్తున్నాను అన్నప్పుడు అవునని చెప్పి ఆయన అన్న దేవుడు. మత్తయి సువార్త 18 కూడా నీవు ఆ బండ మీద నా సంఘము కట్టుదు అని పేతురు గారికి చెప్పారంట. ఎందుకు చెప్పారు? సంఘం మీద నీవు బండ మీద నా సంఘమును, ఎవరి సంఘం అండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘమును పేతురు గారికి కడుతావు అని చెప్పారు. ఆయన సంఘము శిరసై ఉన్నాడు కదా, ఆయన సంఘానికి శిరసై ఉన్నాడు. మనం ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎటువంటి విషయాలుగా మాట్లాడుతున్నా సరే ఎక్కడికక్కడ కూడా దేవుడు మన కోసం ఎన్నో విషయాలుగా కూడా ఆయన మన కోసం సహిస్తూ భరిస్తూ ఎన్నో విషయాలుగా వస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నాడు, అన్ని జనుల దగ్గరికి పోకుడి, మీరు ఎటువంటి విషయాలుగా కూడా ఉండాలని చాలా స్పష్టంగా. మత్తయి సువార్త 10:10 కూడా మీరు ఏమి తీసుకుపోవద్దు అని అంటాడు. ఎందుకంటారు? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా 10:12 బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నారు. ఎవరైనా ఇంటికి వెళ్తే మీ ఇంటికి శుభము అంటే చెప్పమన్నాడు. ఎందుకు? మీ ఇంటికి వాళ్ళ ఇంటికి బ్లెస్సింగ్స్ ఇవ్వమన్నాడు, శుభమవును అని చెప్పి. ఎందుకు? సమాధానం కలుగును గాక అన్నారు. ఎందుకు? వాళ్ళు గనక మిమ్మల్ని ఒప్పుకొని మీరు చెప్పే మాటలకి, దేవుడి మాటలకు కూడా అంగీకరించి వాళ్ళంతా చక్కగా ఉంటే అక్కడ ఓకే, వాళ్ళంతా చక్కగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి వెళ్తాయి. లేదు అన్నారనుకో, మీరు ఏమి చేయక్కర్లేదు, మీరు దాన్నంతా కూడా అక్కడ అలాగే విడిచిపెట్టేసి మీరు వచ్చేయండి, మీరు పాదధూళి దులుపుకొని రండి అన్నారు. 13వ వచనంలో మత్తయి సువార్త 10 మీ బ్లెస్సింగ్స్ మీ వద్దకే తిరిగి వస్తాయి. వాళ్ళు మంచిగా ఉండి మిమ్మల్ని చక్కగా మీ మాటలు, దేవుడి మాటలు విని వాళ్ళు ఓకే అంటే కనుక వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళ తల మీద ఉంటాయి. లేదంటే మిమ్మల్ని దూషించి, నిందించి, అవమానపరిస్తే ఆ బ్లెస్సింగ్స్ మరలా మీకే తిరిగి వస్తాయి. పైగా మీ కాళ్ళ ధూళి దులుపుకోండి అని రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణం ఎలా అయితే జడ్జిమెంట్ ఇచ్చానో వాళ్ళకి నేను అలాగే ఇస్తానన్నాడు. మనం ఎవరు అండి జడ్జిమెంట్ ఇవ్వడానికి? దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. మీరు తీర్పు తీర్చుకుడి, నేను తీర్పు తీరుస్తానని ఎంతో చక్కగా దేవుడు ఎన్నో మాటలు లేఖనాలు చెప్పి ఉన్నారు కదా. అందుకే తాను హెచ్చించుకున్నాడు, తగ్గింపబడును, తాను
తగ్గించుకున్నాడు హెచ్చించబడిన అన్నారు. మనం ఎప్పుడు తగ్గించుకునే వారముగానే ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా సంఘము, సేవ, సువార్త ప్రకటించడం అంటే దేవుడు మాటకు లోబడి ఆయన ఏ రకంగా అయితే సువార్త ప్రకటించాడో, ఏ రకంగా అయితే అన్ని జనుల్లో కూడా ఇష్టపడ్డాడో. ఎందుకంటే దేవుడే స్వయంగా హగ్గీ 2:7 అన్ని జనుల చేత ఇష్టపడబడును అని ఉంటుంది. అంటే దేవుడు ఎక్కడన్నా సరే ఎవరిని చీదరించుకోలేదు, తోసివేయలేదు, ఎవరిని నిందించలేదు, అవమానపరచలేదు, సిగ్గుపరచలేదు, నువ్వు ఇలాగా నీ ఎవరిని అనలేదు. దేవుడు ప్రేమతో అక్కడ తండ్రి ఇచ్చిన మాటకి లోబడి ఆయన అన్ని విషయాలుగా కూడా దేవుడు ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. అందుకే ఎక్కడికక్కడగా దేవుడు మనకి ఎంతో చక్కగా యోహాను సువార్త 14:3 ఏమని చెప్పి ఉన్నాడండి? ఆయన మనకి స్థలం సిద్ధపాటు చేస్తున్నాను మీకోసం పరలోక రాజ్యంలో అని చెప్పి ముందుగానే చెప్పి ఉన్నాడు. మనం ఎక్కడికక్కడ కూడా ఎటువంటి విషయాలుగా తగ్గించుకోవాలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దని సామెతలు 20:22 లేవీకాండం 19 కూడా ఉంది కదండి. పాత నిబంధనలో ఉంది, నూతన నిబంధనలో. కీడుకి ప్రతి కీడు చేయొద్దని. ఎందుకంటే కొన్ని విషయాలుగా మీరు ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఒక్కళ్ళుగా వెళ్ళొద్దు, ఇద్దరిద్దరుగా వెళ్ళమని దేవుడు స్వయంగా చెప్పి ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, జరిగిన సంఘటన కూడా ఎంతో బాధ కలిగిస్తుంది దైవజనుడికి. అది ఏ విధంగా జరిగిందో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనం ఎవ్వరం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా దేవుడు మాటకు లోబడి అన్ని జనులు కించపరిచే విధంగా మాట్లాడుకోకుండా దేవుడు సేవత సువార్త చేస్తూ అదేవిధంగా ఆయనే మార్గం, సత్యం, జీవం అన్నాడు లేఖానుసారంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడండి. ఎవరి పట్లగా కూడా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, యథార్థం గల దేవుడు. తన ప్రాణాన్ని రక్షించుకున్నవాడు దేవుడికి ఇది కాదు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడే దేవుడికి గొప్ప ఘనతగా మనల్ని నియమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఎక్కడికక్కడ కూడా మన దేవుడు ఎందుకు ఆ మాట అన్ని ఉన్నాడు అంటే, మనం అంటే చాలా ఇష్టం అండి. కాలి ధూళి కూడా దులుపుకొని ఎందుకు రమ్మన్నాడు అంటే, ఓకే మీరు చెప్తున్నారు దేవుడు మాటలు వింటలేదు, మీ బాధ్యతగా చెప్పమన్నాడు, చెప్పండి. వింటే విన్నారు, లేకపోతే లేదు. దాన్ని ఎవరిని మనం దూషించాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా మనం ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కూడా దేవుని ప్రేమ, సహనము, ఓర్పు, నిరీక్షణ కలిగి జీవించాలండి. ఆయన ఏ రకంగా అయితే దేవుణ్ణి అంటే తండ్రి మాటకు పిలుపుకు లోబడి ఆయన సువార్త చేస్తూ స్వస్థత విడుదల చేస్తూ తండ్రి ఆజ్ఞను లోబడి జీవించాడో తప్పకుండా సత్యం ఎప్పుడు సత్యమే కదా, అది ఎప్పటికీ కూడా మాసిపోదు. అబద్ధం ఎప్పుడు అబద్ధంగానే ఉండిపోతుంది, నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది. సర్వలోకమంతా ఎక్కడ తిరిగినా 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6 అన్నట్టు అది కూడా తప్పకుండా దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. ఆమేన్. ప్రతి విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 22:43-44 కూడా దేవుని లోకమును అంటే ఏంటి, ఆయన మనం ఈ వాక్యానుసారంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఎందుకు ఈ మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు, మనం ఎందుకు ఎటువంటి విషయాలుగా ఎవరి పరంగా జడ్జిమెంట్ ఇవ్వకూడదు, మనము దేవుని మీద ఆధారపడుతున్నాము, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. మనిషి సృష్టించిన మతమునకు విలువిస్తున్నారే తప్ప అంటే మనిషికి ఇవ్వట్లేదు, ఇక్కడ మతానికి విలువిస్తున్నారు. ఎంతవరకు అండి? ఇప్పుడు కుక్కలన్నీ కూడా రోడ్డు మీద పిల్లల్ని, పెద్దవాడిని అలా కరిచివేసి వాళ్ళని గాయపరుస్తుంటే ఎంత కోపం వస్తుంది. అలాంటిది ఒక మతం ద్వారా కూడా మనిషిని ఆ రకంగా హింసిస్తూ బాధ పెడుతున్నప్పుడు కూడా ఎంత బాధేస్తుంది. మతం అనేది ఎవరి కాళ్ళు నమ్మి ఆచరిస్తూ విధానాలు, దాన్ని ఎవరు కించపరచుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా స్వయంగా అక్కడ స్పష్టంగా మత్తయి సువార్త 10:5 స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఈ లేఖనాలు కూడా ఒక్కసారి బైబిల్ లేఖనాల్లో కూడా అందరికీ తెలిసి ఉండొచ్చు. మరొక్కసారి కూడా దేవుని ప్రేమతో కోరుతూ మత్తయి సువార్త 22:43-4 స్పష్టంగా ఒక్కసారి ఆత్మానుసారంగా మీరు చదువుకున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. మతం మనిషిని చంపకూడదు, మనిషి మతమును సృష్టించాడు తప్ప మతం మనిషిని సృష్టించలేదు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా విలువిద్దాం, గౌరవిద్దాం, దేవుని ప్రేమను కనపరుస్తూ ముందుకు కొనసాగుదాము. ఆయన రాజ్యము నీతిని వెతుకు వారికి తప్పకుండా భూలోకంలో అన్నీ కూడా చక్కగా సమకూరుస్తాడండి. ఆత్మల వర్ధిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లునన్నట్టు మనం అందరం కూడా ఆయన రాకడ ఎత్తబడే వారి గుంపులో ఉండాలి. ఆయన 2 అంచెల ఖడ్గం అని మనకి ఏ రకంగా ఇచ్చి ఉన్నాడో ఆ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని, పేతురు గారు కూడా మత్తయి సువార్తలో
లో కూడా ఆయన 27వ అధ్యాయంలో 53వ వచనాల్లో కూడా రెండంచుల అంటే ఆయన ఖడ్గం తీసి ఉన్నప్పుడు ఏమవుతుంది, కత్తి తీసినప్పుడు పేతురు నీ ఖడ్గాన్ని వరలో పెట్టమని ఉంటాడు. కత్తితో పట్టుకున్నవారు కత్తితో చనిపోరు అన్నారు. అంటే ఎవరు ఏ పంట విత్తుతారో ఆ పంటే కోస్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదండి, ఎవరు ఏ పంట విత్తుతారో ఆ పంటే కోస్తారు. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53వ వచనంలో కూడా రెండంచులు గల వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోమన్నాడు. కత్తి అనేది మాటకి ఇంకో వక్రీకరణగా మాట్లాడతారు. దేవుడు కత్తి మీ సంచిలో వేసుకొని వెళ్ళమన్నాడుగా అంటే కత్తి సంచిలో వేసుకోమని వెళ్ళమని కాదండి. మీకు రెండంచులు అనే ఖడ్గం అనే వాక్యాన్ని నేను ఇచ్చి ఉన్నాను. దాన్ని మీరు ధ్యానించి దీన్ని గనక మీరు హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఏ సమయంలో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను. మీరు దేనికి భయపడాల్సిన అవసరాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో స్పష్టంగా ఉంది కదండి, ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. మతం అనేది కాదు. దేవుడు ప్రేమ అనేది కనపరుస్తూ అన్ని విషయాల్లో కూడా మనకి ఆయన సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ అందరికీ విలువిస్తూ వారి మతానుసారంగా నడుచుకునే వాళ్ళకి కూడా ఎవరిది వాళ్ళకేనండి. ఇప్పుడు ఎవరి అమ్మా నాన్నలకు వాడికి గొప్పే కదా, అదేవిధంగా ఎవరి కాళ్ళకి నమ్మిన వారికి గొప్ప. అలాంటప్పుడు ఒకళ్ళని కించపాల్సిన అవసరం లేదు. మన ప్రేమను దేవుని ప్రేమను కనపరుస్తూ ఆయన నువ్వు బండ మీద నా సంఘం కట్టిదని పేతురు గారికి ఎలా చెప్పారో ఒక్కొక్కరికి ఒక పిలుపు అనేది ఉంది. ఆ పిలుపు తగ్గట్టు లోబడి దేవుని మాటకి అనుసారంగా వాక్యాన్ని ధరించుకొని రెండంచెల ఖడ్గ వాక్యాన్ని ధరించుకొని గనక మనం గనక ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త ప్రకటించిన వారైతే దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ఎక్కడా కూడా మనం దూషించబడాలి, అవమానపడాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకంటే మనం మాట్లాడే మాట అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఆ రకంగా కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 43-44 వచనాలు స్పష్టంగా ఒక్కసారి ఆత్మానుసారంగా చదివినట్లయితే స్పష్టంగా మీకు అర్థమవుతుందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్.